మీ ఇంట్లోనే హోటల్ స్టైల్ సాంబార్ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నారా? ఈ ఒక్క సింపుల్ ట్రిక్తో ప్రతిసారి పర్ఫెక్ట్ సాంబార్ రెడీ అవుతుంది. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఈ సాంబార్ కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ మీరు మాత్రం ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వీటిని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ములక్కాడలు, కొత్తిమీర వేసి 2-3 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల కూరగాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. అలాగే ఇంగువ కూడా వేసి కలుపుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ మొత్తం కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకొని అలాగే మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పు, చింతపండు రసం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారము అలాగే కరివేపాకు కూడా వేసి 10-15 నిమిషాల పాటు వెజిటేబుల్స్ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు సాంబార్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత వేడివేడి సాంబార్ గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఈ సాంబార్ ఇడ్లీ అండ్ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.